డీటెయిల్స్ చూస్తే దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజాకు సంచలన లేఖ రాశారు. స్వయంగా తన చేతి రాతతో ఒక నోట్బుక్ లో రాసిన 4 పేజీల లేఖను కవిత రాయగా అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత లేఖలో ఆరోపించారు. ఈ లిక్కర్ పాలసీతో ఆర్థికంగా తనకు ఎలాంటి లబ్ధి కూడా చేకూరలేదని కవిత చెప్పుకొచ్చారు. కేవలం స్టేట్మెంట్ల ఆధారంగానే తనను 2.5 ఏళ్లుగా వేధించి చివరకు అరెస్ట్ చేశారని ఈడీపై దుమ్మెత్తిపోచారు. తన చిన్న కుమారుని పరీక్షల సమయంలో తోడు లేకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశమంతా 2.5 ఏళ్లుగా ఈ కేసు దర్యాప్తు చూస్తోందని, ఈడీ, సిబిఐ దర్యాప్తు అంతులేని కథగానే ఉండిపోయిందన్నారు. చివరకు ఈ కేసు విచారణ మీడియాలో జరుగుతోందన్నారు. మహిళా పొలిటీషియన్గా ఈ మొత్తం దర్యాప్తులో తాను ఓ బాధితురాలినన్నారు. తన వ్యక్తిగత రాజకీయ జీవితానికి ఇది ఓ మాయని మచ్చుగా చెప్పుకొచ్చారు. చివరకు నా మొబైల్ నెంబర్ కూడా టీవీ ఛానల్లో ప్రత్యక్షమై తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని కవిత ఆరోపించారు. ఈడీ, సిబిఐ అధికారుల దర్యాప్తులో తాను పూర్తి స్థాయిలో సహకరించి తనకు తెలిసినవన్నీ వెల్లడించానని కవిత తెలిపారు. తన బ్యాంకు లావాదేవీలను, వ్యాపార వివరాలను కూడా అందించానని చెప్పుకొచ్చారు. కానీ తాను ఫోన్లు ధ్వంసం చేశానని, ఆధారాలను మాయం చేశానంటూ పదే పదే తనను నిందిస్తున్నారని ఆరోపించారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో 14 రోజుల పాటు రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అయితే చోటు చేసుకుంది. కవిత తన స్వదస్తూరితో రాసినటువంటి 4 పేజీల లేఖ అంటూ ఒక లేఖని అందజేశారు. అది దాంట్లో మ్యాజిస్ట్రేట్ను ఉద్దేశించి రాసినటువంటి లేఖ అది. ఆ లేఖలో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే తాను బాధితురాలని, తన వ్యక్తిగత అంశాలని, వ్యక్తిగత ఫోన్ నెంబర్ని కూడా ఈ మీడియా ట్రయల్ లాగా భావించే ప్రస్తుత ఈ పర్టికులర్ అంశంలో తన ఫోన్ నెంబర్ని కూడా బహిరంగపరిచారంటూ ఆవిడ బాధ వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఆవిడ తన బాధను వ్యక్తం చేసే క్రమంలో తన వ్యక్తిగత సంభాషణని కూడా స్క్రీన్ షాట్లను తీసి బయటకి విడుదల చేశారు. విచారణ సందర్భంగా తాను డీఫేమ్ చేశారు అంటూ చెప్పారు. అదే సందర్భంలో తాను ఇదే అంశంపై 4 సార్లు విచారణకు హాజరయ్యానని, ఇంకా మరింక విచారణ అవసరం లేదు కాబట్టి తనకి బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. ఇప్పుడు ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజుల రిమాండ్ అనంతరం మరో 14 రోజుల రిమాండ్ విధించడం ద్వారా కోర్టు ఆవిడకి సంబంధించినటువంటి అండర్ ట్రయల్ జీవితాన్ని మరొక 14 రోజులు పొడిగించిందని భావించాలి. అయితే ఇప్పటికే ఆవిడకి సంబంధించినటువంటి ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే ఒకసారి రౌస్ అవెన్యూ కోర్టులో రిజెక్ట్ అయింది, ఇప్పుడు మరోసారి ఆవిడ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఈలోగా బెయిల్ వస్తే తప్ప కవిత మరో 14 రోజులు జైలు జీవితం తప్పని పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ అంశాలని ప్రధానంగా చూస్తే కీలకమైనటువంటి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కవిత రిలీజ్ చేసినటువంటి లేఖ ఆధారంగా చూస్తే ఆవిడ తనని తాను నిర్దోషిగా చెప్పుకున్నారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి
అంశంగానే రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రగానే ఆవిడ అభివర్ణించారు. బీజేపీలో చేరని వాళ్ళందరినీ టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. 95% ఈడీ కేసులు, 95% సిబిఐ కేసులు మొత్తం ప్రతిపక్ష నాయకుల మీదే ఉన్నాయి అనేది ఆవిడ చెప్పినటువంటి కంక్లూజన్. ఈ క్రమంలోనే మరికొన్ని అంశాలను కూడా ఆవిడ ముందుకు తీసుకొచ్చారు. తాను తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఈ మీడియా బహిరంగపరిచింది, విచారణ అధికారులు బహిరంగపరిచారు అంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఒక సఫరర్గా చెప్పుకోవడానికి ఆవిడ మొత్తం ప్రయత్నం చేశారు. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశాల్లో ఏంటంటే ఆవిడ 4 పేజీల లేఖలో కూడా మ్యాజిస్ట్రేట్ని అడ్రస్ చేస్తూ రాసినటువంటి లేఖ అంటే రెస్పెక్టెడ్ మై లేడీ అంటూ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఆవిడ 10 సందర్భాల్లో మ్యాజిస్ట్రేట్ని అడ్రస్ చేస్తూ తన బాధని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం లేఖలో, ఈ 4 పేజీల లేఖలో ఆవిడ తాను సఫరర్గా చూపించుకోవడానికి, ఈ మొత్తం విచారణాధికారులు తను వేధిస్తున్నారని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేసినటువంటి విషయం అయితే గమనించారు.